తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టి సకాలంలో రైతులకు నీరు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కి దక్కుతుందని అన్నారు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆలోచన లేని మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని విమర్శించారు. కూలీ పనులు వదిలిపెట్టి పగలు రాత్రులు తేడా లేకుండా యూరియా కోసం రైతులు పలిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. మంది ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాలు మాట్లాడినా నేను రైతుల కొరకు పనిచేస్తున్నా, ఎవరన్నా ఏమనుకోనని చెప్పి అద్భుతమైన ప్రాజెక్టు ఒక కాళేశ్వరం కాదండి, మల్లన్న సాగరు, కొండపోషమ్మ, ఫ్లడ్కో కెనాలు, కెనాల్స్ అన్ని మళ్ళా రిపేర్ చేసుకోవడం కావచ్చు. దాంతోపాటు ఫ్లడ్కో కెనాల్తో పాటు మన ఎల్ఎండి కూడా అన్ని రకాల సబ్సిడీ. ఈరోజు మల్లన్న సాగర్ ఎక్కడో తెలుగునోడు మాట్లాడతాడు, కొండపోచం ఎక్కడో తెలుగునోడు మాట్లాడతాడు, రంగనాయ సాగర్ ఎక్కడో తెలియదు ఎట్టు చెట్టు నీళ్ళు పోతాయని అంటాడు. ఒక మంత్రి అయ్యి ఇరిగేషన్ మంత్రి ఆ నీళ్ళు ఎట్టు చెట్టు పోతాయని అంటాడు మొన్న వ్యంగ్యంగా. అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆలోచన లేని మంత్రులు తయారయ్యారు తెలంగాణ ప్రాంతంలో. 2 రోజులు పని పడగొట్టుకుని నువ్వు ఇచ్చే యూరియా ఎంత కారణం కావచ్చు.